అందరికీ వందనాలండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వేదిక దగ్గర ఉన్న దైవ సేవకులు శ్యాంబాబు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక దిగువన ఉన్నటువంటి సేవకులు కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో మాట్లాడాలి అంటే భయంగా ఉంది. కారణాలు చాలా ఉన్నాయి. ఈ మాటలు చాలామందిని గాయపరుస్తాయి. గాయాన్ని ఓర్చుకునేవారు తక్కువ మందిగా ఉన్నారు. ఈ కారణం చేత ఒక రకమైన భయం ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అంటే వచ్చింది. మందిరాన్ని కట్టినవాడు కదా, అంత పెద్ద అంతఃపురాన్ని కట్టినవాడు అంత మాత్రమే కాదు, ప్రపంచానికి జ్ఞాన పుస్తకాన్ని అందించినవాడు. తన ఇంటిని తాను కట్టుకోలేకపోయాడు. నిలబడి చెప్తున్నా, నేను నా కుటుంబాన్ని కట్టుకోవడం దగ్గర కుటుంబాన్ని మనం రెండుగా విభాగిద్దాం. ప్రాథమికంగా ఒకటి భార్యాభర్తల నడుమున్న సంబంధం, రెండవది ఉంటుంది. అనుమానమే లేదు. నీ సాక్ష్యాన్ని పాడు చేయడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. నీ సాక్ష్యాన్ని వాడు పాడు చేయలేని పరిస్థితుల్లో నీ పిల్లల మీద దాడి చేస్తాడు. ఈరోజు దైవ సేవకుల అంతరంగాల్లో ఉన్న దుఃఖం ఏమిటంటే, మన పిల్లలు ఎలా, ఒకప్పుడు వాళ్ళు మాట విన్నవాళ్ళే, ఒకప్పుడు మనం ఏం చెప్తే చేసిన వాళ్ళే, విడవకుండా మందిరానికి వచ్చిన వాళ్ళే, మనతో పాటు మోకరించిన వాళ్ళే. కొంచెం పెద్దయ్యారు, చదువుకున్నారు, చదువులు పూర్తయ్యాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి. హృదయపూర్వకంగా ఒక మాట చెప్తున్నాను, వారు మానసికంగా చెరపట్టబడ్డవారయ్యారు. విశ్వాసుల పిల్లలు చెరపట్టబడ్డారు, పరిచారకుల పిల్లలు చెరపట్టబడ్డారు, సంఘ పెద్దల పిల్లలు చెరపట్టబడ్డారు, సువార్థికుల పిల్లలు చెరపట్టబడ్డారు, సేవకుల పిల్లలు చెరపట్టబడ్డారు. ఎవరికి చెప్పుకోలేని దుఃఖం అమ్మ నాన్నలకు ఉంటుంది. ఏం చేయాలి? వాడ చేయగలిగింది ఏమిటి? సామెతల గ్రంథకర్తే ఓ మాట అన్నాడు, చూడండి. సామెత గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం, 2వ భాగం. నీతిమంతుల సంతానము విడిపించబడను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవా, నిలబడి వాక్యం చెప్తున్న నీ దాసుని కనికరించండి. మానసికమైన ఒత్తిడి,
శరీర సంబంధమైన బలహీనత, ఆత్మ సంబంధంగా శక్తిహీనత, ఈ మూడంతల పరిస్థితి మధ్య సంపూర్ణంగా నీ మీదనే ఆనుకుంటున్నాను, ఆధారపడుతున్నాను. ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయమై గుండె చెదరిన వారుగా ఉన్నారు. వారి సాక్ష్యాన్ని వారు కాపాడుకోవడానికి మీరు కృప చూపించారు. కానీ అపవాది పిల్లల మీద దాడి చేసి వారిని మానసికంగా చెరపెట్టి సహవాసానికి, వాక్యానికి దూరం చేసిన సందర్భాలు స్పష్టంగా కనపడుతుండగా మేము ఏం చేయాలో మాకు పాలుపోవడం లేదు. మమ్మల్ని మేము దయగల మీ చేతులకు మరోసారి అప్పగించుకోవడం మినహా మేమేమీ చేయజాలమని సంపూర్ణంగా మీ పాదాల వద్ద మనవి చేయడం మినహా మేమేమీ చేయలేమని ఒప్పుకుంటున్నాం. కృప చూపించండి, సాయపడండి, నెమ్మదిని అనుగ్రహించండి. మా పిల్లలు నీ తట్టు ఆకర్షించబడిన వారై, మీ ఆత్మచేత ఒప్పించబడిన వారై, మీ చేత అంగీకరించబడిన వారై రాబోయే తరంలో మీ కొరకు నిలిచి పనిచేసేవారుగా, నీ కొరకు సాక్షులుగా జీవించేవారుగా మీరే చేయగలరని నిలిచిన నీ దాసుని మీ ఆత్మచేత నింపి మా సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను మీ ముందుకు 3 లేదా 4 ఉదాహరణలు తీసుకుని వస్తాను. యాకోబు ప్రార్థనాపరుడు. ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి ఆశీర్వదించమని అడిగినవాడు. దావీదు కూడా అదే అడిగాడు, నీ ఆశీర్వాదమునుంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడి. వీళ్ళిద్దరూ ప్రార్థన లేమి కాదు, ప్రార్థన ఉంది వీళ్ళకి. కానీ వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? యాకోబు పిల్లల్ని అసూయ చేత చెరపట్టాడు. నా మాట మీకు అర్థమైందిగా? యాకోబు పిల్లల్ని అసూయ చేత చెరపట్టాడు. దేవుడు అనుమతిస్తాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పున. అయినా ఆ తండ్రి గుండె ఎలా ఉంది? ఆ తరువాత యాకోబు యొక్క ఆత్మీయ స్థితి ఏమిటో చెప్పండి ఒకసారి చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం. ముప్పై 35 వచనాలు. యాకోబు తన బట్టలు చింపుకొని నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం ఆగలార్చుచుండగా అతని కుమారులు అందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొలక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసరము ఏడ్చెను. ఈరోజు ఎంతమంది అమ్మా నాన్నలు పిల్లల్ని గురించి లోపల ఏడుస్తున్న వాళ్ళుగా ఉన్నారో, బయట రాత్రిపూట వారి ఏడుపు దేవునికి దిండుకు మాత్రమే తెలుసు. మంచిగా కనపడుతున్న పిల్లలే, మంచిగా అనుకుంటున్న పిల్లలే, కానీ వాళ్ళ యొక్క స్థితిగతులు తల్లిదండ్రులకు స్పష్టంగా తెలుసు. ఆలోచించండి. అసూయ అనేది యాకోబు పిల్లలోనికి వచ్చింది. కారణాలు ఏమిటి?
మనకు తెలిసిన కారణమే. అతడు విచిత్రమైన అంగి కుట్టించాడు యోసేపు కోసం. విచిత్రమైన అంగి. ఆ అంగి అసూయ కారణమైంది. నెంబర్ 1. నెంబర్ 2, అతడు కలలు కన్నాడు. ఆ కలలు ఇంటిని గురించి, ప్రపంచాన్ని గురించి. ఆ కలలు వారి అసూయ పెరగడానికి గల కారణమైంది. ఇశ్రాయేలుగా మారిన ఈ వ్యక్తి యొక్క పిల్లలు మానసికంగా చెరపట్టబడిన వారయ్యారు. రూబేనును ఒక విధంగా చెరపట్టాడు, మిగిలిన వాళ్ళని మరో విధంగా చెరపట్టాడు. అసూయ అని చెరలో ఉండేది ఇంట్లో 2, ఉండేది ఇంట్లో 3. కానీ వాళ్ళ 3 మధ్యలో సఖ్యత ఉంటుందా? ముందు చెప్పండి. ఇంట్లో ఉన్న 2, 3లో సఖ్యత లేదు. వాళ్ళు ప్రేమగా ఉంటే అమ్మ నాన్నలు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. ఆ 2 పిల్లలకి పడకపోతే, ఆ 2 శత్రువులాగా ఉంటే, బయట మందిరానికి వచ్చినప్పుడు మాత్రం మాట్లాడుకుంటారు, అందరి ముందు కలిసి పనిచేసినట్టు కనపడతారు. కానీ ఇంటికి రాగానే వేరు వేరు. ఒకరి మీద ఒకరికి అసూయ. ఎప్పుడు దొరుకుతాడా గాయపరచాలని ఉద్దేశం, ఎప్పుడు దొరుకుతాడా అమ్మేయాలని ఉద్దేశం, ఎప్పుడు దొరుకుతాడా అతని సాక్ష్యం హత్య చేయాలని ఉద్దేశం. సొంత అన్నదమ్ముల్లోనూ అక్క చెల్లెల్లోనూ వస్తే ఏ తండ్రి గుండె ప్రశాంతంగా ఉంటుందో, ఏ తండ్రి సంతోషిస్తూ ఉండగలడో మీరు చెప్పండి నాకు. ఈ రోజున పిల్లల్ని గురించి నాకే దిగులు లేదు అని చెప్పగలిగిన యవనస్తులైన పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ? లేరు. యాకోబు పిల్లల్ని అసూయ చేత చెరపట్టాడు. సారీ, ఏలీ పిల్లల్ని శరీర వ్యామోహం చేత చెరపట్టాడు. ఏలీ మంచివాడే, భక్తి కలిగిన వాడే. కానీ పిల్లల మీద మమకారం అతని ఆత్మీయ స్థాయిని దిగజార్చింది. అనుమానమేం లేదు. అసూయ చేత చెరపట్టబడిన పిల్లలు తండ్రిని మోసం చేశారు. శరీర వ్యామోహం చేత చెరపట్టబడిన పిల్లలు ప్రజలకు దేవుని సన్నిధి మీద అసహ్యం కలగడానికి కారకులయ్యారు. ఏలీ దుఃఖపడి ఉంటాడా? దుఃఖపడి ఉండడా? కానీ అతనిలో ఉన్న మెతక వైఖరి ఉందే, అది ఆ పిల్లల్ని గద్దించవలసినంతగా గద్దించలేని పరిస్థితి. ఈ రోజుల్లో ఓ దైవ సేవకుడు ఇలా ఫోన్ చేసి ఇలా చెప్పాడు, అన్నయ్య వాడు ఇలా అంటున్నాడు, నేను చచ్చిపోతే మీ బాధలు తీరిపోతాయి ఏమో అంటున్నాడు. అన్నయ్య, నేను చచ్చిపోతే మీ బాధలు తీరిపోతాయేమో. కొడుకు సూసైడ్ చేసుకుంటే ఇంకా తండ్రి సేవ చేయగలడా? ఇవాళ మానసికంగా మన పిల్లల్ని చెరపట్టి మనకు దుఃఖాన్ని, బాధని, గాయాలు కలగడానికి ఆ పిల్లల్ని అపవాది వాడుకుంటున్నాడు. మనం ఇందాక శ్యాంబాబు గారు చెప్పారే, ఇక్కడ ప్రార్థన చేయమంటే ప్రసంగం చేస్తాం, కానీ ఇంటి దగ్గర గదిలో మాత్రం మన కన్నీరు ఆయన పాదాల మీద ఒలకటంలా. ఆయన పాదాలు పట్టుకుని బతిమాలే పరిస్థితుల్లో మనం లేవు. మన ఆలోచన విధానం వేరుగా ఉంది. వాళ్ళని చూసి దుఃఖపడుతున్నాం అంతే, బాధపడుతున్నాం అంతే, వేదన చెందుతున్నాం అంతే, అంతకుమించి ఇంకేం చేయలేకపోతున్నాం. వాళ్ళని సరిదిద్దే పరిస్థితి మనకు లేదు. ఏలికి లేనట్టే. ఏ స్థితిలోకి వెళ్ళామని చెప్పండి? వాక్యం ప్రత్యక్షం అవడం అరుదైపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, జీవం ప్రవహించడం
కొరతగా ఉన్న దినాల్లో మనం ఉన్నప్పుడు మన పిల్లలు మన మాట వినరు. వాళ్ళ ఇష్టం నెరవేర్చుకోవడానికే వారు సర్వ విధాల ప్రయత్నం చేస్తారు. మనం ఎలా ఉంటాం చెప్పండి? కేవలం స్పెక్టేటర్స్ లాగా ఉంటాం అంతే, ప్రేక్షకులు అంతే. ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినా మనం ఏం మాట్లాడలేం. మీరే చెప్పండి, ఏలి ఏమైనా మాట్లాడగలిగాడా? ఆ కొంకులతో తీసుకొని వెళుతున్నప్పుడు ఏమైనా మాట్లాడగలిగాడా? లేదు మాకు కావాలి ముందే ఇవ్వండి అన్నప్పుడు ఏమన్నా అనగలిగాడా? అంటే పిల్లల్ని చెరపట్టి పెద్దవారిని నిర్వీర్యుల్ని చేసే పని అపవాది నేటికి చేస్తూనే ఉన్నాడు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పర్వాలేదు అనుకుంటున్నాం కదా, కానీ వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఏమనాలి సమాచారం ఎంత దుఃఖాన్ని తెస్తుందని చెప్పండి. వాళ్ళ కుటుంబానికి ఏదైనా అయితే, వాళ్ళ మధ్యలో ఏదైనా తేడా వస్తే సంఘ పెద్దగా నువ్వు కానీ సేవకునిగా నేను కానీ తలెత్తుకుని సేవ చేయలేను. ఈ రోజున బయట నుంచి కలిగే దాడి మరో రకంగా ఉంది. నన్ను హమ్మింగ్ వస్తూ ఉందమ్మా. బయట నుంచి వచ్చే దాడి ఇంకో రకంగా ఉంది, ఇంటిలో నుంచి వచ్చే దాడి ఇంకో రకంగా ఉంది, సహవాసం నుంచి వచ్చే దాడి ఇంకో రకంగా ఉంది. అరే ఒక సామాన్యమైన మనుషులు మనం ఈ మూడంతల దాడిలో చిక్కుకుని ఉంటే, మరి ముఖ్యంగా గుండెను గాయపరిచేది, కోత కోసేది ఏంటో తెలుసా? పిల్లలు. ఆలోచించండి. యాకోబు పిల్లల్ని అసూయ చేత చెరపట్టాడు, ఏలీ పిల్లల్ని శారీర వ్యామోహంతో చెరపట్టాడు, సమూయేలు పిల్లల్ని ధనాస్తో చెరపట్టాడు. ఇక్కడ చాలామంది అడిగారు సమూయేలు పిల్లలు అలా ఎందుకయ్యారని. దానికి కొంతమంది వేదాంతులు హన్నా వంటి తల్లి అతనికి లేదేమో అన్నారు. కానీ నేనైతే అలా అనుకోవట్లా. నేను ఆలోచించింది, అనుకున్నది ఏమిటంటే సమూయేలు జీవితమే. క్షమించండి, ఈ మాట నేను తొందరపడి అన్నాను. ప్రభువు కూడా నన్ను క్షమించాలి. ఎందుకో చెప్పనా? ఒట్టి చేతులతో ఇంటికి వస్తాడు కదా, యువులన్నీ ఎక్కడో ఇచ్చేసి వచ్చేస్తాడు కదా, ఎవరి దగ్గర ఏం ఆశించడు కదా. మిగిలిన వాళ్ళందరూ సమృద్ధిలో ఉన్నప్పుడు ఇతని సేవకులు మాత్రం చెప్పండి ఎక్కడుంటారు? దే ఆర్ ఇన్ మియర్ పావర్టీ. దరిద్రతలో వీళ్ళు ఉంటారు. ఆయన సాక్ష్యం బాగుంది, నేను ఎవరి వద్దనైనా ఎవరి మేకపిల్ల నేను ఆశించానా అన్నాడు. కానీ పిల్లల మనసు ఎలా ఉంటుంది చెప్పండి? తోటి వాళ్ళు తింటున్నప్పుడు, తోటి వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటున్నప్పుడు, తోటి వాళ్ళు జలసాగా మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు మన పిల్లల్ని మనం కంట్రోల్ చేసి ఇంట్లోనే పెట్టాం. వాళ్ళకి కొంచెం మినిమంలోనే మనం వాళ్ళ జీవితాలు ఇవ్వగలుగుతున్నాం. ఇలా ఉన్నప్పుడు అసంతృప్తి వాళ్ళ అంతరంగాన్ని పట్టింది. అప్పుడు వాళ్ళు ఇలా అనుకున్నారు, నాకు తెలుసు ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయనకి కొంచెం మంది పిల్లలు కాదు, గంపెడు మంది పిల్లలు. గంపెడని ఎందుకన్నానంటే లెక్క పెట్టకుండా అవల కాదు కాబట్టి. వాళ్ళ పిల్లల్లో ఇద్దరు నా దగ్గర చదువుకున్నారు కూడా. ఆయన ఎంతటి దరిద్రతలో సేవ చేశాడు అంటే, ఓ రోజు ఇంటికి వచ్చి అమ్మాయి అన్నం పెట్టి అన్నాడు. అన్నవాడు తనతో పాటు ఇంకో సేవకుని తెచ్చాడు, ఇద్దరికి పెట్టన్నాడు. ఆమె ఇద్దరికీ అన్నం ఉంది, కొడుకు డిగ్రీ చదువుతున్నాడు, అతను ఇంటికి రావాలి, ఇప్పుడు అతను వచ్చి తినాలి, అన్నం పెట్టు అన్నాడు. ఏమంటాం? తను మానేస్తుంది, కొడుక్కి ఇంక లేవు బియ్యం పెట్టేశారు. ఈయన సేవకుడు తినిద్దరు వెళ్ళిపోయారు. ఈలోగా ఆయన గవ్వ వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని కుర్ర లోపలికి వచ్చాడు. వచ్చి అమ్మ అన్నం పెట్టన్నాడు. అరే మీ నాన్న మీకు అన్నం ఉంచటరా అంది. మీ నాన్న మీకు అన్నం ఉంచటరా అంది. ఎలా ఉంటుంది కుర్రాడికి? గబగబా వెళ్ళి లోటతో నీళ్ళు దగ్గర వెళ్ళిపోయాడు.
ఆ తరువాత ఆ కుర్రాడు సేవకు వచ్చాడు. సేవకు వచ్చిన వాడు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలియదు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసే స్థాయికి వచ్చాడు. ఎందుకని? మంచి కుటుంబంలో పుట్టాడే, మంచి తండ్రి పెంపకంలో పెరిగాడే. ఒకటే, వాళ్ళ నాన్న యొక్క స్టాండర్డ్స్, వాళ్ళ నాన్న చూపించినటువంటి తీరు అతనికి విరక్తి కలిగింది. తోటి వాళ్ళందరూ సమృద్ధిగా ఉంటే మాకే కదా దుఃఖం. మంచి పేరున్న సేవకుడు మా నాన్న, కానీ మేము మాత్రం పరిమితి కలిగిన పరిస్థితుల్లో ఉండడం అనేది సమూయేలు పిల్లలు ధనాశలో చెరపడ్డానికి కారణం. చెప్పండి, మీరే ఆలోచించండి. ఇప్పుడు మనం ఎంత నీతిగా బతుకుతున్నాం, బానుంది, కానీ వాడు మన పిల్లల్ని చెరపడుతున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించారా? తన ఇంటిని కట్టుకోవడం, నేను ఎప్పుడు ఆశ్చర్యపోతాను ఏంటంటే, దావీదు కుటుంబం, సొలొమోను కుటుంబం, వాళ్ళు నిజంగానే తమ ఇంటిని గురించి ఆలోచిస్తే గుండె పగిలేంత దుఃఖం. ఆయన రాసిన కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఉన్నాయి, కానీ ఫ్యామిలీ లైఫ్ చూడండి, పిల్లల జీవితాలు చూడండి, చాలా దుఃఖం. అందుకనే నేను కొద్దిమంది జీవితాలు రాయడానికి సంకల్పించిన వద్దని ఆపేసుకోవడానికి గల కారణం ఏంటంటే, వారి వెనక పిల్లలు ఆ సాక్ష్యం కలిగలేరు. ఆ కారణం చేత కొంతమంది అద్భుతమైన జీవితం జీవించిన వాళ్ళే వాళ్ళు, కానీ రాయలేము. ఊహించండి, ఇప్పుడు మన పిల్లలు దేనికి చెరపట్టబడ్డారో మనకు అర్థమవుతూ ఉంటుంది, మనకు తెలుస్తుంటుంది, అనుమానం లేదు. వాళ్ళు అసూయ చేత చెరపట్టబడ్డారా అపవాది చేతులకి, లేదు శరీర వ్యామోహం చేత చెరపట్టబడ్డారా, లేదు ధనాశ చేత చెరపట్టబడ్డారా, మనకు తెలుసు. అవునా? ఒక్కసారి వాళ్ళ టచ్ ఫోన్ చూడండి మీరు ఒకసారి. ప్లీజ్ వెరిఫై దేర్ టచ్ ఫోన్స్. వాళ్ళు ఎందులో చెరపట్టబడ్డారో స్పష్టంగా మీకు అర్థమైపోద్ది. ఆ రోజు అర్థం చేసుకోవడం కష్టమేమో, కానీ ఈరోజు అర్థం చేసుకోవడం చాలా తేలిక. ఒక్కసారి నొక్కి చూడండి. వాళ్ళు ఎంత డిలీట్ చేసినా మిగిలే ఉంటాయి ఆ ఛాయలు. వాళ్ళు ఏం సంపాదించాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారు, వాళ్ళు దేని చేత తపన చెందుతున్నారు, రాత్రి 2 గంటల వరకు వాళ్ళ సమయాన్ని ఎలా గడుపుతున్నారు వాళ్ళ గదిలో. నేను దుఃఖపడి ఇంకొక విషయం చెప్పనా, ఇదివరకు ఇల్లు చిన్నగా ఉండేది, అందరం కలిసి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇల్లు పెద్దగా అయింది, మనం ఒక చోట, మన పిల్లలు ఒక చోట, ఎవరి ఇష్టానికి వాళ్ళు. కుటుంబ ప్రార్థన అయిన తరువాత వాళ్ళు ఏమవుతున్నారో మనకు తెలియదు. మనం వెళ్ళలేం, తలుపు తట్టి ఏం చేస్తున్నారని అడగలేం కదా. అనుమానిస్తున్నాం అనే వాళ్ళు మనల్ని అంటారు, మమ్మల్ని ఇంతగా అనుమానిస్తున్నారా మీరు అంటారు, కానీ వాళ్ళు చేసే తప్పు వాళ్ళు తెలుసుకోరు. మీరే ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం అయిపోయినట్టు. ఒక ప్రశ్న అడుగుతాను నేను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చిన్న కొడుకు దూరం అయిపోయాడు. ఎందుకని చెప్పండి? చెరపట్టబడ్డాడు, లోకం చేత చెరపట్టబడ్డాడు, లోకాశల చేత చెరపట్టబడ్డాడు, అందుకని దూరం అయిపోయాడు. ఎలాంటి ఇంటికి? ప్రేమ గల ఇంటికి దూరం అయ్యాడు, అంతేగా. అలాగే మన పిల్లలు కూడా సహవాసానికి దూరంగా కేవలం నామకార్థంగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి కనపడుతున్నారు. ఆఖరిగా వస్తారు, చివరిలో ఎక్కడో కూర్చుంటారు, సండే స్కూల్ వెనకాల ఉంటారు, యూత్ మీటింగ్ వెనకాల ఉంటారు, మెదడుకొని వెళ్ళిపోతుంటారు, పని చేసిన వాళ్ళు కనపడుతుంటారు, వాక్యం వినరు, దాన్ని ఏం పట్టించుకోరు. వేర్ ఆర్ దే నౌ? వాళ్ళు ఎక్కడున్నట్టు? దే ఆర్ మెంటల్లీ క్యాప్చర్డ్. వారు మానసికంగా చెరపట్టబడ్డారు. యాకోబు పిల్లలు అసూయ చేత చెరపట్టబడితే, ఏలీ పిల్లలు శారీరక వ్యామోహం చేత చెరపట్టబడితే, సమూయేలు పిల్లలు ధనాశ చేత చెరపట్టబడితే, దావీదు పిల్లలు అధికారం చేత చెరపట్టబడ్డారు, అధికార వ్యామోహం చేత చెరపట్టబడ్డారు. ఒకసారి ఆలోచించండి. నేను పెద్దోడిని, నా మాటే చెల్లాలి. నువ్వు పెద్దోడు అయితే అయ్యావురా, నేను తెలుగుగలవాడిని, నా మాటే చెల్లాలి.
ఏమైంది చెప్పండి ఇప్పుడు? డామినేటింగ్ నేచర్. ఒకరిని ఒకరు అధిగమించాలనే ప్రయత్నం, కలిసి ప్రయాణించాలి అనే మనసు లేదు పిల్లలకి. ఎంత దుఃఖం అనిపిస్తుందో చెప్పనా? మీరు నన్ను తట్టుకోరుగా. పెళ్ళైపోయిన తర్వాత అమ్మా నాన్నలను వదిలేశారు, వదిలేశారు మీరు. కానీ మీలో మీకన్నా సఖ్యత ఉండాలిగా. మీరు ఒక రక్తం పంచుకు పుట్టిన పిల్లలేగా, ఒక అమ్మ పాలు తాగి పెరిగిన పిల్లలేగా. మీలో ఐక్యతే లేదు. కనపడినప్పుడు బాగున్నావా అంతే. ఒకరి కోసం ఒకరు నిలబడే పిల్లలు ఎక్కడున్నారు? ఏమయ్యారు చెప్పండి? వారు పట్టబడ్డారు, ఏదో ఒక విధంగా పట్టబడ్డారు, అనైక్యత చేత పట్టుబడ్డారు. కాదని చెప్పగలరా మీరు? కుటుంబం కట్టుకోవాలనే ఆశ మనకుంది వ్యక్తిగతంగా. అలాగే మన పిల్లలు చెరపట్టబడ్డారు, వారు విడిపించబడాలని ఆశ ఉంది. కానీ ఎలా సాధ్యం అవుతుంది? ఎవరు విడిపిస్తారు? ఎవరు వల్ల అవుతుంది? నేను సహవాసాన్ని కోరేది ఒకటే. సహవాసం ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా చెరపట్టబడిన మా పిల్లల్ని నీవు విడిపించువా, విడిపించు నాయనా అని ఆయన పాదాల మీద పడి ఏడవలసిన టైం వచ్చింది ఈ రోజున. మన పిల్లలు ఎక్కడున్నారో, ఎక్కడ చెరపట్టబడ్డారో, ఎలా ఉన్నారో అర్థం చేసుకునే స్థితిలో కూడా మనం లేవు ఇవాళ. ఎవరు వాళ్ళని చెరపడుతున్నారో మనకు అర్థం కావటంలా. ఏ ప్రభావం కిందకి మన పిల్లలు వెళ్ళిపోతున్నారో తెలియటంలా. దుఃఖం మామూలుగా లేదు. ఒక్కొక్క దైవ సేవకుడు, ఒక్కొక్క పెద్ద కనపడి చెప్తున్నప్పుడు నిద్ర పట్టదా రాత్రి. ఏంటిది? పిల్లలు ఇలా అయిపోతారా? రేపొద్దున కనపడరా? శ్యాంబాబు గారిని అడగండి. వెస్టర్న్ కంట్రీస్కి వెళితే సహవాసాల్లో 90-100 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే ఉంటున్నారండి. అది కూడా 30 మంది 40 మందే యవనస్తులు ఉంటున్నా. కారణం ఏంటి? వాళ్ళు చెరపట్టబడ్డారు, జీవం నుంచి దూరం అయ్యారు, జీవవాక్యం నుంచి దూరం అయ్యారు. ఎక్కడ మేరుందో, ఎక్కడ మనోహరమైన పరిస్థితి ఉందో, ఎక్కడ దేవుని సన్నిధి దొరుకుతుందో దానికి దూరం అయిపోయి పిల్లలు వేరే వేరే అభిప్రాయాలకు, వేరే వేరే వాళ్ళ యొక్క ఏమనాలి ఇజాలకు పట్టుబడిపోయి ఉంటే, ఇవాళ మనం నిర్వీర్యులంగా, నిశ్చేష్టులంగా, ప్రేక్షకులంగా చూస్తూ మిగిలిపోవడం ఎందుకో చెప్పలేని దుఃఖం కలుగుతుంది నాకు. అందుకని నేను మీకు ఒక మాట చూపిస్తాను, దయచేసి రండి. మనం ధర్మశాస్త్రం క్రిందలేం, కృపలోనే ఉన్నాం. ఒకసారి యెషయా గ్రంథం దగ్గరికి రండి, 49వ అధ్యాయం దగ్గరికి రండి, 25వ వచనం చదవండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యుడి చేతిలో నుండి బలాఢ్యులు చెరపట్టినవాడు వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు. ఇందాక వస్తున్నప్పుడు ఆ టీవీ కార్యక్రమం సోమవారంది మళ్ళీ ఇప్పుడు వేసినట్టున్నారు. ఉదయకాలం ఫోన్ చేసి, అయ్యా నేను విశ్వాసిని, నా కుమార్తె విశ్వాసి, సచివాలయంలో జాబ్ వచ్చింది, సచివాలయంలో వేరే కుర్రాన్ని పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని సతాయిస్తూ ఉంది. వాళ్ళ నాన్న మిలిటరీ మ్యాను, ఆయనకి ఇష్టం లేదు, మా ఇల్లంతా వేదనతో ఉందండి. అమ్మ, ఆ కుర్రాడు ప్రభువుని నమ్ముకున్నాడంటే నమ్ముకోలేదని, అసలు ప్రభు తెలవదంట ఆ కుర్రాడికి, ఆ ఫ్యామిలీస్కే తెలియదంట. మరి ఎలా చేసుకుంటుందమ్మా? అతన్నే చేసుకుంటాను నేను, అంతే. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, ప్రార్థన చేయరా? నేను అసెంబ్లీకి వెళ్తానన్నా, నా కోసం ప్రార్థించండి అన్నా, నా పిల్లని మేము విడిపించుకోలేమన్నా,
మా వల్ల ఏమయ్యేటట్టు కనిపించటం లేదన్నా, అతని తప్ప వీరొకరిని చేసుకోనని మొరాయించి కూర్చుంటుందన్నా. అన్న ప్రార్థన చేయరా అంటే ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి? ఎక్కడో మనం ప్రార్థించే దగ్గర బలహీనులు అయ్యాం. ప్రభు పాదాలు పట్టుకునే దగ్గర విఫలమయ్యాం. ఎక్కడో తెలియని శరీర సంబంధమైన బలహీనత ఏదో, శక్తిహీనత ఏదో మనల్ని ఆవరించింది. ఆ కారణం చేత మనం పిల్లల నిమిత్తం ఏడుస్తున్నాం. మీరు కానీ నేను కానీ ఎవరైనా ఇవాళ ఆ పిల్లల కోసం మనం ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టయ్యా, నువ్వు అంటివి కదా, బలాఢ్యులు చెరపట్టిన వారిని, బీకర్లు చెరపట్టిన వారిని విడిపిస్తానని నువ్వు అన్నావు కదా. అంతేకాదు, సామెతల గ్రంథం 11 చదువుకున్నాం మనం. నీతిమంతుల సంతానం విడిపించబడుతుందని నువ్వు అన్నావు కదా. నువ్వే విడిపించాలి, మా వల్ల కాదు. మనం చెప్పే కొద్దీ వాళ్ళు కఠినలైపోతారు, మనం మాట్లాడే కొద్దీ కఠినలైపోతారు. ఇంకొక మాట క్షమిస్తే చెప్తాను నేను, మీరు బాధపడినంటే మనం ఏం చేస్తాం చెప్పండి? అలాంటి పిల్లల్ని ఏమనుకోకండి, ఆ రోజు నుంచి మనం వాళ్ళకి దూరంగా ఉండటం ప్రారంభిస్తాం కదా. వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడం, మొక్కను తిప్పుకుని వెళ్ళిపోతాం. వాళ్ళని నిర్బంధించడానికి ప్రయత్నం చేస్తాం, లేదు ఏదో శిక్షకు గురి చేస్తాం. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. నౌ దే ఆర్ మోర్ దాన్ 60. ఓటు హక్కు కూడా వచ్చేసింది 18. ఇప్పుడు వాళ్ళని మనం దూరంగా పెట్టి సరిచేయగలమా? మౌనంగా ఉండి సరిచేయగలమా? నిర్బంధించి సరిచేయగలమా? మరి ఏం చేయాలి? ఏం చేయాలి? ఈరోజు చేయవలసింది ఒకటే అనిపిస్తుంది నాకు. హౌ ఫార్ ఇట్ ఈస్ గివ్స్ ఎ రైట్ రిజల్ట్ ఐ డోంట్ నో, బట్ ఒకటి, వాళ్ళ ఇష్టాలను స్నేహితులు మాట్లాడుకున్నట్టుగా కూర్చుని మాట్లాడండి. దండం బట్టి చెప్తున్నాను నేను. వాళ్ళని కూర్చోబెట్టుకోండి. నీ సొంత కూతురే, నీ సొంత కొడుకే, కానీ ఫీల్ హిమ్ యాజ్ యువర్ ఫ్రెండ్. కూర్చోబెట్టుకుని చెప్పండి, మాట్లాడండి. వాళ్ళ ఇష్టాలు లేఖనం వెలుగులో సరైనవో కావో చూపించండి. వాళ్ళకి తెలియాలిగా, వాళ్ళ నిర్ణయంలో ఉన్న తప్పేమిటో తెలియాలిగా. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళు పెర్మిసివ్ విల్ కోసం ప్రయాణం చేస్తున్నారేమో. దేవుని చిత్తం రెండుగా విభాగిస్తే, ఒకటి సావరిన్ విల్, లేఖనం చెప్పింది దేవుని సార్వభౌమ చిత్తం, దానికి విరోధంగా చేసి వాళ్ళు చూపిస్తారు. ఎస్తేరుని చూపిస్తారు, ఎస్తేరు వంటి వారిని చూపిస్తారు. చూపించి వాళ్ళు చేసుకోలేదంటారు. అది వేరు, అది వేరు. అది సార్వత్రికంగా అందరికీ సరిపోయేది కాదు. అది ఎక్సెప్షనల్ని యూనివర్సల్ ఎప్పుడు చేయకూడదు. పెర్మిసివ్ విల్ తెచ్చి నువ్వు చేసుకుంటే నీ జీవితకాలం ఎలాంటి పరిస్థితులు వస్తాయో వాళ్ళకు ఒకసారి చూపించాలి. వాళ్ళ ఇష్టాలు కనుక్కొని వాక్యపు వెలుగులో ఇది తప్పని, దేవుడు ఒప్పుకోడని, దీని పర్యవసానం ఇలా ఉంటుందని మనం వాళ్ళకి చెప్పాలి. అంటే వాళ్ళు తప్పు ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేట్టు మనం చెప్పగలిగితే మిగతా పని దేవుని చేతికి మనం అప్పగించాలి. అంతా ఆయనే చూసుకుంటాడు, నేను ఆయన ప్రార్థన చేస్తున్నాను అంతే అంటే కాదు. నీకు వాక్యం తెలుసుగా, సంఘ పెద్దవేగాను, నీకు వాక్యం తెలుసుగా, పరిచారకుడివేగాను, వాక్యం తెలుసుగా, సువార్థికుడివేగాను, వాక్యం తెలుసుగా, దైవ సేవకుడివేగాను. ఒక్కసారి చూపించు. నీ దగ్గరికి ఎవరైనా పిల్లలు అంటే పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల్ని తెచ్చినప్పుడు కూర్చోబెట్టి ఎలా చెప్తాను? నన్ను క్షమిస్తారా? మీరు క్షమిస్తారా? సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ విశ్వాసుల పిల్లల మీద చూపించేటంత ప్రేమ మన పిల్లల మీద చూపించం శామ్యూల్. వాళ్ళతో ఓపికతో చెప్పినంతగా మన పిల్లల దగ్గర ఓపిక చేసుకోలేము మనం. వీళ్ళ దగ్గర మనకు ఆవేశం, కోపం వచ్చేస్తాయి. ఫీల్ దెమ్ యాజ్ ఎ పర్సన్, డోంట్ ఫీల్ దెమ్ యాజ్ యువర్ చిల్డ్రన్. ఒక వ్యక్తిగా భావించండి వాళ్ళని.
భావించి కూర్చోబెట్టుకోండి. వాళ్ళ ఇష్టాయిష్టాలు కనుక్కోండి. ఎందుకు ఆ భావం వాళ్ళకు వచ్చిందో, ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో మాట్లాడండి వాళ్ళతో. మాట్లాడితే తప్పకుండా ఓపెన్ అవుతారు. ఒకరోజు కాకపోతే రెండో రోజు ఓపెన్ అవుతారు. ఇప్పుడు వాక్యం చూపించండి, ఇదమ్మా వాక్యం, ఇది చీకటికి వెలుగుకి పొత్తు లేదని చెప్పండి వాళ్ళతో. అంతేకాదు, ఇలా చేయటం వల్ల దేవుని నామానికి అవమానం వస్తుందని చెప్పండి. ఇలా వాళ్లకు మనం సత్యాన్ని లేఖనపు వెలుగులో చూపించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యం వాళ్ళ అంతరంగాల్లో చేస్తాడు. మనం వాళ్ళ హృదయంలో దూరి చేయలేమే పని. వాళ్ళ మనసు మనం మార్చలేము. మనం ఎంత ప్రయత్నం చేసినా మొండికి తిరుగుతారు అంతవరకే. కాబట్టి మనం చేయగలిగింది ఒకటి, మనం వాక్యాన్ని వాళ్ళకి వెల్లడేయట్టు చెప్పాలి. రెండవదిగా ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలాలి. ప్రభు కార్యం చేస్తాడు. ఒకసారి ఆలోచించండి మీరు. ఇది కదా మనం చేయవలసింది. ఇది ఆఖరి మాట చెప్పి ముగిస్తాను చూడండి. యెషయా గ్రంథం. ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం ప్రయాణం చేశాం. ఇప్పుడు గుండెల్లో భయం ఉంది, నాకు ఉంది, మీకు ఉంది. కానీ మరో వాక్యాన్ని చూపిస్తాను కొంచెం ఆదరణగా ఉండడం కోసం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు. నీ పిల్లలకు చాలండి. నీవు నీతి గలదానివై స్థాపించబడదు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు నువ్వే కదా ప్రభు అన్నావు. ఈ మాట వాగ్దానం చేసి నువ్వు నమ్మదగిన వాడు కదా. నా కొడుకు విషయంలో, నా కూతురు విషయంలో ఈ కార్యం చేయవా. మొన్న ఒక అమ్మాయి, పిల్లలిద్దరూ, ఓ పిల్ల అమెరికాలో ఉంది, ఓ పిల్లకి డాక్టర్ చేస్తుంది. ఆ పిల్ల వచ్చి, అన్నయ్య పిల్లలిద్దరూ పెళ్లి చేసుకోమంటున్నారు అన్నయ్య, పెళ్లి చేసుకోము అంటున్నారు అన్నయ్య, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అంది. ఎందుకంటే అన్న, తన భర్తకు బ్లైండ్నెస్ ఉంది. అతను బీటెక్ చదువుతుండగా గుడ్డితనం వచ్చింది. ఈ అమ్మాయి అతన్ని చేసుకుంది. చేసుకున్న తరువాత కొన్ని సంవత్సరాలకి అతనికి ఉద్యోగం వచ్చింది. ఈ పిల్లలిద్దరికీ కూడా సైట్ వచ్చింది. వాళ్ళకి అది వచ్చేస్తుందేమో నన్ను భయపడితే నేనే స్పెషలిస్ట్ దగ్గర పంపించా. ఆయన చూసి మీరేం కంగారు పడొద్దని చెప్పారు. కానీ ఆ పిల్లలు అంటారట, అమ్మా నువ్వు నాన్నని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఈ రోగాన్ని మాకు కూడా నువ్వు సంక్రమింప చేసావు. మేము పెళ్లి చేసుకుని మళ్ళీ దాన్ని వాళ్ళకి సంక్రమింప చేయాలా? మేము పెళ్లి చేసుకోం. నేను ఎంబీబీఎస్ చదివినా, నేను అప్పుడు ఎంఎస్ చేసి అమెరికాలో ఉన్నా, వివాహం లేకుండా అలా ఉండిపోతాం అంతే. ఆమె ఏం అడిగిందో తెలుసా? అన్నయ్య ఒక్క మాట కిరణ్ బాబుతో చెప్తారా, నా కొడుకుతో. నేను నా భర్త చనిపోయినప్పుడు కిరణ్ బాబును దగ్గరుండి అంత్యక్రియలు చేయమని అడగండి అన్నయ్య. బా, ఏడుపు రాకుండా ఉంటుందా? నా కొడుకు వాళ్ళ చచ్చిపోయినప్పుడు నిలబడి చేయాలి అని ఆ పిల్ల అడిగితే, ఆ పిల్లకి ఏం చెప్పాలో, ఎలా ఆదరించాలో నా దగ్గర మాటలు దొరకల. ఏడుపు తప్ప ఏం సాధ్యం కాల. ఇవాళ ఎన్ని భయాలు ఈ వయసులో మాకున్నాయో, మాకంటే చిన్నవాళ్ళు మీకున్నాయో. చెప్పవలసింది ఒకటే, పిల్లల్ని స్నేహితులుగా దగ్గరికి చేర్చుకోండి. చెరపట్టబడ్డారు మానసికంగా, వాళ్ళకి వాక్యం చూపించండి లేఖనపు వెలుగులో. వాళ్ళ కోసం కన్నీళ్లు కార్చండి ప్రభు పాదాల దగ్గర. ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. నమ్మకంగా మన పిల్లల్ని ఆయన చేతికి అప్పగిద్దాం. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా చెప్తాను, నన్ను ప్లీజ్ అర్థం చేసుకోండి. మనం దేవునికి అప్పగిస్తాం, కానీ మళ్ళీ ఆయన చేతుల నుంచి మనం తీసుకుంటాం పిల్లల్ని కదా. పిల్లల్ని అప్పగిస్తాం. నీ ఇష్టం ప్రభు, నువ్వే నడిపించు, నువ్వే చేయి, నువ్వేం చేస్తావు అంటాం. కానీ ఆ రాత్రికి మాత్రం విపరీతంగా బాధపడిపోతాం. రేపు ఏం చేయాలి నేను ఆలోచిస్తాం. ఆయన మీద ఆధారపడ్డాగా, ఆయనకు అప్పగించాంగా, మళ్ళీ ఆయన చేతిలోంచి తీసుకునే ప్రయత్నం చేయకండి.
విజ్ఞాపన మాత్రమే చేయండి. ప్రార్థన చేసుకుంటాం.